ఒకానొక ఊరిలో డబ్బు పలుకుబడి ఉన్న చలపతి అనే ఒక సంపన్నుడు ఉండేవాడు. అతనికి దానధర్మాలు అంటే ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. కాని అతని భార్య సుగుణకి మాత్రం ఆ ఊరిలో ఉన్న గుడిలో అన్నదానం చెయ్యాలని ఎంతో కోరికగా ఉండేది. అదే విషయాన్ని తన భర్తకి చెప్పాలనుకుంది ఒకరోజు. ఏంటి సుగుణ, నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? అవునండి, కాని నేను చెప్పింది విన్న తర్వాత మీరెలా ప్రవర్తిస్తారోనని భయంగా ఉంది. నువ్వు నా ప్రవర్తన గురించి భయపడుతున్నావంటే అది ఖచ్చితంగా దాన ధర్మాల గురించి అయ్యుంటుంది గదా? అవునండి, భర్తగా మీరు నా మనసుని పూర్తిగా అర్థం చేసుకున్నారు. కాని భార్యగా నువ్వు మాత్రం నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు సుగుణ. ఈ దాన ధర్మాల గురించి నాతో మాట్లాడొద్దని ఎంత చెప్పినా వాటి గురించే మాట్లాడుతున్నావు. నాకు కోపాన్ని తెప్పిస్తున్నావు. నువ్వు ఏడుస్తావు. మీరు ఆడపిల్లగా పుట్టి వయసుకొచ్చి పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లి పెళ్ళై ఇన్నాళ్లైనా ఇంకా పిల్లలు పుట్టడం లేదని గొడ్రాలని చుట్టూన్న వాళ్ళు అంటుంటే అప్పుడు నా బాధ మీకు తెలిసేది, నా ఏడుపు మీకు అర్థమయ్యేది. సుగుణ, మనకు పిల్లలు పుట్టలేదనే బాధ నీకీ కాదు, నాకు ఉంది. నువ్వు భార్యవి కాబట్టి నీ బాధని బయటకు చెప్పుకొని ఏడుస్తావు. నేను భర్తని, బయటపడకుండా లోపలే ఏడుస్తూ ఉంటాను, అంతే తేడా అని అంటుంటే బాధగా చలపతిని చూస్తూ ఉంటుంది సుగుణ. కాకపోతే నువ్వు ఇంట్లోనే ఉంటావు కాబట్టి ఆ బాధ ఎక్కువగా ఉంటుంది. నేను బయట పనుల మీద తిరుగుతూ ఉంటాను, వాళ్ళని వీళ్ళని కలిసి మాట్లాడుతూ ఉంటాను కాబట్టి బాధని మరిచిపోయే అవకాశం నాకుంటుంది సుగుణ. మీరు చెప్పేది నిజమేనండి, కాని ఒక్కసారి మన ఊరి గుడి పంతులు గారు చెప్పినట్టుగా అన్నదానాన్ని చేపిద్దాం. మనకి ఆస్తి బోలెడుంది కదా, కావలసింది అమ్మతనం. నా కోసమైనా ఒప్పుకోండి. బాధపడకు సుగుణ, మనకి మంచి రోజులొస్తాయి. అయినా నువ్వు చీర కుంకుమ గాజులు పళ్ళు దానం చేస్తూనే ఉన్నావు గదా, వాటిని నేనేమి అడ్డుకోవటం లేదే. నీ మీద నాకున్న ప్రేమ అలాంటి సుగుణ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సుగుణ కన్నీళ్లు పెట్టుకుంటూ ఇంట్లో పూజించే అమ్మవారి దగ్గరకు వెళ్తుంది. అమ్మవారిని చూస్తూ, ఏమిటి తల్లి ఇది? నిన్ను నేను మనసారా అమ్మ అని తల్లి అని పిలుస్తూ కొలుస్తున్నాను. నన్ను మాత్రం ఆ పిలుపుకి దూరం చేస్తున్నావు. ఇది మీకు తగునా? ఈ భక్తురాలి మీద ఇంత కక్షని చూపించే బదులు కాటికి పంపొచ్చు కదా తల్లి అని వేడుకుంటూ తన బాధని చెప్పుకుంటూ ఉండగా గోపయ్య కమల అనే దంపతులు పెళ్లి కుదిరిన తన కూతురు లావణ్యని తీసుకుని ఆ ఇంటి ముందుకొస్తారు. అమ్మగారు, సుగుణమ్మగారు, ఇంట్లో ఉన్నారా తల్లి అని గట్టిగా అంటాడు. ఇంట్లోని దేవత దగ్గర ఉన్న సుగుణ ఆ మాటలు విని వాళ్ళ దగ్గరికొస్తుంది. గోపయ్య కమల లావణ్యని చూస్తుంది. అమ్మగారు, అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరిందండి, మీతో బొట్టు పెట్టించుకుని వెళ్దామని ఇట్టా వచ్చాను తల్లి. అయ్యో గోపయ్య, శుభమా అని అమ్మాయి పెళ్లి పెట్టుకుని ఈ గొడ్రాల దగ్గర తీసుకురావడమే నువ్వు చేసిన పెద్ద తప్పు. అదీ కాక నా చేత బొట్టు పెట్టించుకోవాలని అనుకోవడం ఇంకా పెద్ద తప్పు. వెళ్ళు గోపయ్య, కూతుర్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపో. అంత మాట అనకండి అమ్మగారు, మీరు ఈ ఊరికి అన్నపూర్ణమ్మగారు. మీతో చేత్తో బొట్టు పెట్టించుకొని అత్తారింటికెళ్లిన ఈ ఊరి ప్రతి ఆడపిల్ల సుఖంగా భర్తతో కాపురం చేసుకుంటూ అత్తగారింట్లో ఎంతో ఆనందంగా అనురాగంగా ఉంటున్నారు. అదే అదృష్టాన్ని నా కూతురికి ఇవ్వండి తల్లి అని గోపయ్య చెప్పగానే సుగుణ ఇంట్లోకి వెళ్తుంది. ఇంతలో బయటకు వెళ్లిన చలపతి ఇంటికొస్తాడు. గోపయ్య కమల లావణ్య ఎంతో మర్యాదపూర్వకంగా దండం పెడతారు చలపతికి. ఏంటి గోపయ్య, భార్యని కూతుర్ని తీసుకుని ఇలా వచ్చావు అని అడుగుతూ ఉండగా సుగుణ ఇంట్లో నుంచి చీర కుంకుమ గాజులు అరటిపళ్ళు ఉన్న పళ్ళెం తీసుకొచ్చి వాళ్ళకిస్తుంది. వాళ్ళు సంతోషపడి సుగుణకి దండం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు చలపతి సుగుణని చూస్తూ, సుగుణ, ఇలా నువ్వు ఎంతోమంది ఆడపిల్లలకి చీర కుంకుమ గాజులు పళ్ళు ఇచ్చావు గదా, ఇంకా ఇస్తూనే ఉన్నావు గదా? అవునండి, నా చేతుల మీదుగా తీసుకుని వెళ్తే ఆ అమ్మాయి కాపురం బావుంటుందని వాళ్ళ నమ్మకం. ఇది ఒక విధంగా దానమే అవుతుందిలే సుగుణ. మరి మనకు సంతానం ఎందుకు కలగలేదు? పిచ్చి సుగుణ, దాన ధర్మాలు చేయటం వల్లే సంతానం కలుగుతుందని ఈ పంతుళ్ళు మహర్షులు మునులు చెప్పేది వాళ్ళ కడుపులు నింపుకోవడానికే అని చెబుతూ ఉండగా ఒక ముని వాళ్ళ ఇంటికొస్తాడు. వాళ్ళని చూస్తూ, తమరి అభిప్రాయం
తప్పు నాయనా అని అంటాడు. అప్పుడు చలపతి సుగుణ తమ ఇంటికొచ్చిన ఆ ముని వైపు చూస్తారు. సుగుణ వినయంగా దండం పెడుతుంది. ఇక కూతుర్ని తీసుకొని తమ ఇంటికి వెళ్తున్న గోపయ్య దంపతులకి చలపతి ఇంటికొచ్చిన ముని కనిపిస్తాడు. మన అమ్మాయి అదృష్టం బాగుందండి, మునిగారు కనిపించారు. వారి ఆశీర్వాదం కూడా తీసుకుందాం. అవును కమల, పద వారి ఆశీర్వాదం కూడా తీసుకుందాం అని చెప్పి గోపయ్య దంపతులు చలపతి ఇంటికి వస్తూ ఉంటారు. చలపతి ఇంటి దగ్గర ఉన్న ముని చలపతితో, పంతుళ్ళు, మహర్షులు, మునుల గురించి అలా మాట్లాడడం తప్పు నాయనా. దాన ధర్మాల వల్ల ఎంతో పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం గత జన్మ పాపాల్ని కడిగేస్తుంది. అయినా ఒక చేతితో చప్పట్లు రావని తమలాంటి పెద్దవాళ్ళకి తెలీదా నాయనా? ఇంతకీ తమరెవరు? నా ఇంటికి ఎందుకొచ్చారు? నేను ఈరోజు మీ ఇంటికొచ్చిన అతిథిని. ఆకలిగా ఉంది నాయనా, అన్నం పెట్టి ఆ అన్నపూర్ణదేవి అనుగ్రహం పొందండి. చూసావా సుగుణ, నేనిప్పటివరకు ఏం చెప్పాను? వీళ్ళు చెప్పేది వాళ్ళ కడుపు కోసమే గాని మన బాగు కోసం కాదు. అలా అనకండి, నా కోసం ఓర్చుకోండి అని సుగుణ ఎంత బ్రతిమాలినా చలపతి వినిపించుకోడు. కోపంగా, నువ్వు మా ఇంటికొచ్చిన అతిథివా? ఆకలిగా ఉందా? అన్నం పెట్టాలా? వెళ్ళు, నాకొస్తున్న కోపానికి నేనేం చేస్తానో నాకే తెలీదు అని చెప్పి చలపతి ఆ మునిని నెట్టేస్తాడు. ముని కింద పడకుండా అప్పుడే అక్కడికొచ్చిన గోపయ్య పట్టుకుంటాడు. ఇక చలపతి సుగుణని తీసుకుని ఇంట్లోకి వెళ్తాడు. ముని గోపయ్య వాళ్ళని చూసి, అంతా శుభమే కలుగుతుంది నాయనా, ఇక వెళ్ళిరండి. అయ్యా, తమరు వేదం తెలిసిన గొప్పోళ్ళు. మా ఇంటికి ఈ పూటకు అతిథిగా వచ్చి మా అమ్మాయిని ఆశీర్వదించండి అయ్యా అని గోపయ్య వినయంగా వేడుకుంటాడు. ఆ మునీశ్వరుడు కాదనలేక ఒప్పుకుంటాడు. గోపయ్య వాళ్ళు సంతోషపడి మునిని తమ ఇంటికి తీసుకెళ్తారు. తమకు ఉన్నంతలో అతిథి మర్యాద చేసి ఆ మునికి కడుపు నిండుగా కమ్మని భోజనం పెడతారు. అప్పుడు ఆ ముని సంతోషపడుతూ తన దగ్గర ఉన్న మహిమగల విభూతిని గోపయ్యకిస్తాడు. చూడు నాయనా, ఇది ఎంతో మహిమగలిగిన విభూది. తమరికి ఉన్నంతలో మీరు చేసిన అతిథి మర్యాదకు మెచ్చుకొని ఇది మీకిస్తున్నాను నాయనా. స్వామి, మహాప్రసాదం స్వామి. అలా అనుకుని తినేరు మహా అపరాధం చేసిన వాళ్ళవుతారు. ఈ విభూది మీకోసం కాకుండా మంచి పంచే వాళ్ల కోసం వాడితేనే పుణ్యం మీకు లభిస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు ఆ ముని. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. తమకు ఉన్నంతలో గోపయ్య, కమలా దంపతులు కూతురు లావణ్య పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తారు. చలపతి ఏ దాన ధర్మాలు చేయకుండా తన ఆస్తిని సంపదని చూసుకుంటూ ఉంటాడు. ఒకరోజున సుగుణ ఏమీ తినకుండా పొలం దగ్గరికి వెళ్లిన భర్త చలపతి కోసం భోజనం డబ్బా పట్టుకొని పొలం దగ్గరికి వస్తుంది. అప్పుడే అటుగా పరిగెత్తుకొస్తున్న పొగరుపోతు ఎద్దు సుగుణని పొడుస్తుంది. ఈ విషయం తెలుసుకుని చలపతి సుగుణని ఇంటికి తీసుకొస్తాడు. వైద్యుడు సుగుణని పరీక్షించి నిరాశగా ముఖం పెట్టి, ఇక మన చేతుల్లో ఏమీ లేదండి బాబుగారు అని చెప్పి వైద్యుడు వెళ్ళిపోతాడు. సుగుణ ద్వారా ఆ ఊరిలో లబ్ధి పొందిన వారంతా వచ్చి సుగుణని చూసిపోతూ ఉండేవాళ్లు. గోపయ్య, కమలకి తమ దగ్గరున్న మహిమగల విభూది గుర్తుకొస్తుంది. ఆ విభూదిని తీసుకుని చలపతి ఇంటికి వస్తారు. అయ్యా, ఈ విభూది ఒక మునిగారిచ్చారయ్యా. ఇది మహిమగల విభూదని మేము నమ్ముతున్నామయ్యా. తమరొప్పుకుంటే అమ్మగారికి రాస్తాను. ఈ ఊరికి అమ్మగారు అన్నం పెట్టి బాగోగులు చూసుకునే అన్నపూర్ణ దేవిలాంటోళ్ళు. అమ్మగారు బతకాలి బాబు. సరే గోపయ్య, అలాగే కానివ్వు అని ఒప్పుకుంటాడు చలపతి. కమల ఆ విభూదిని తీసుకుని గాయమైన చోట రాస్తుంది. కొంత సమయం తర్వాత సుగుణ మామూలు మనిషి అయిపోతుంది. అది చూసి చలపతి, ఆ ఊరంతా చాలా సంతోషపడుతుంది. సుగుణ చేసిన పుణ్యం గోపయ్య రూపంలో వచ్చి తనను కాపాడిందని నమ్మిన చలపతి ఆ రోజు నుంచి దాన ధర్మాలు చేయటం మొదలుపెడతాడు. ఇక గోపయ్య, కమల ఆ ముని చెప్పినట్టుగా మంచివారైన సుగుణ లాంటి వాళ్లకు మహిమగల విభూది రాయటంతో వాళ్లకు పుణ్యం ఆ ఇంట్లో ప్రత్యక్షమైన బంగారం రూపంలో వచ్చింది. అది చూసి సంతోషపడుతూ అతిథి దేవోభవ అని ఆ మునిని తలుచుకుంటారు అందరూ. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.
ఒక ఊళ్ళో ధనుంజయ్ అనే జమీందారు ఉండేవాడు. పెద్ద ఇంటితో పాటు చాలా ఆస్తిపాస్తులు ఉన్న ధనవంతుడు అతను. ఆపద అని వస్తే చేతనైన సహాయం చేసే గొప్ప మనసున్నవాడు. ఒకరోజున అతని దగ్గరికి 2 కోళ్ళని పట్టుకుని వెంకన్న వచ్చాడు. ఎరా వెంకన్న, ఎప్పుడ్రా నీకు కోళ్ళు తీసుకురమ్మని చెప్పింది? నువ్వెప్పుడొస్తున్నావు? అయ్యా, మన్నించాలి ఆలస్యమైనందుకు. కోళ్ళు పట్టుకుని తమరి దగ్గరికి యాగంగా వస్తుంటే దారిలో చిన్నబాబు గారు కలిశారండి. నేను అనుకుంటూనే ఉన్నాన్రా, ఈ వెంకన్నగాడికి దారిలో ఎక్కడో ఒకచోట చిన్నబాబు తగిలుంటాడు, తెలివి తక్కువ ప్రశ్నలేవో వేసే ఉంటాడని. నేననుకున్నట్టే అయ్యింది. తెలివి తక్కువ ప్రశ్న ఏం వేశాడ్రా చిన్నబాబు? అయ్యా, కోడి ముందా గుడ్డు ముందా అని అడిగాడయ్యా. మరి నువ్వేం చెప్పావురా? ఏం చెప్పాలి బాబు, కోడి ముందంటే గుడ్డు లేకుండా కోడెట్టా వచ్చిందంటాడు, గుడ్డు ముందంటే కోడి లేకుండా గుడ్డెట్టా వచ్చిందంటాడు. ఇట కాలికెత్తే మెడకి, మెడకి ఎత్తే కాలికి, ఇలా శనిబాబుతో వాదం జరిగి నేను కళ్ళు తిరిగి పడిపోయాను బాబు. ఒట్టి అమాయకుడ్రా, నేను చనిపోయిన తర్వాత ఎలా బ్రతుకుతాడో ఏమో. అయ్యగారు, పెద్దబ్బాయికి రెండో అబ్బాయికి పెళ్లి చేసినట్టు చిన్నబ్బాయికి కూడా పెళ్లి చేసేయండి, వచ్చి ఆ ఇల్లాలు చూసుకుంటాది. సరేలేరా, అదేదో సామెతలా ఏదొచ్చినా ఆగదు కదా. అవును బాబు, ఈ కోళ్ళని ఏం చేయమంటారు? లోపల అమ్మగారున్నారు, ఆవిడ ఏం చేయమంటారు జైరా అని చెప్పగానే వెంకన్న అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళిపోతాడు. జమీందారు ధనుంజయ్కి 3 కొడుకులు. పెద్దవాడు శేఖరం, కోడలు మాలతి. పెద్ద ఇల్లు కట్టించి నగల వ్యాపారం పెట్టించాడు. ఇక రెండోవాడు కృష్ణమూర్తి, కోడలు కమల. పెద్ద ఇంటితో పాటు పత్తి మిల్లుని కట్టించాడు, పత్తి వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఇక చిన్నవాడు గోపాలం. పెళ్ళీడుకొచ్చినా పెళ్లి కావటం లేదని బాధపడుతున్న తల్లి శ్యామల దగ్గరికి వచ్చాడు. ఓదార్పుగా, అమ్మా, నాకు పెళ్లి కావటం లేదని బాధపడితే అవుతుందా చెప్పు? నాన్నగారెప్పుడు ఒక మాట అంటారు, గుర్తుందమ్మా? పెళ్ళొచ్చినా వాంతొచ్చినా ఆపలేమని. అవును బాబు, కానీ తల్లి మనసు కదా, అప్పుడప్పుడు ఇలా బాధపడతా ఉంటది. సర్లే బాబు, నీకు పెళ్లి చేసే సమయం సందర్భం ఎప్పుడొస్తాయో చూద్దాం. అమ్మా, ఆకలిగా ఉంది, తినటానికి అన్నం పెట్టు. అలాగే బాబు, ఎల్లి కాళ్ళు చేతులు కడుక్కొనొచ్చి కూర్చో. ఎందుకమ్మా ఎప్పుడు అన్నం పెట్టమని అడిగినా కాళ్ళు చేతులు కడుక్కునొచ్చి కూర్చోమని చెప్తావు? మనం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండడానికి బాబు. అయితే రోజూ స్నానం చేయాల్సిన అవసరం లేదు కదమ్మా అని ఇంట్లో నుంచి బయట గోళం దగ్గరికి వెళ్ళాడు. కుండతో నీళ్లు మోస్తున్న శంకరయ్య కనిపించాడు. గోపాలాన్ని చూసి శంకరయ్య వినయంగా దండం పెట్టాడు. శంకరయ్య దగ్గర ఉన్న కుండను చూస్తూ, శంకరయ్య, ఇదేంటి? కొండబాబుగారు. అంతకుముందు? చెప్పు శంకరయ్య, ఇప్పుడు కుండ, అంతకుముందేంటి? మట్టి బాబు. మట్టి కంటే ముందు అని అడగ్గానే శంకరయ్య అయోమయంగా చూస్తూ, చిన్నబాబు, నాకు తెలియదు, నన్ను వదిలేయండి, మీకు దండం పెడతాను అని చెప్పి అక్కడి నుంచి శంకరయ్య పారిపోతాడు. ఇంట్లో నుంచి తల్లి శ్యామల బయటకొచ్చి గోపాలాన్ని చూస్తూ, చిన్నబాబూ, అన్నం పెట్టాను, వచ్చి తిను అని చెప్పగానే గోపాలం వెళ్ళి అన్నం తినటానికి కూర్చుంటాడు. కంచంలో ఉన్న బంగాళదుంప కూరలోని ముక్కని పట్టుకొని గోపాలం చూస్తూ ఉంటే తల్లి శ్యామలకి విషయం అర్థమైంది. వామో, కొడుకు బంగాళదుంప మొక్క పట్టుకొని చూస్తున్నాడంటే అంతకుముందు ఏమిటని అడుగుతాడు. బంగాళదుంపని చెబితే అంతకుముందు ఏమిటమ్మా అని అడుగుతాడు. సమాధానం నా దగ్గరుండదు. అడిగేలోపే ఇక్కడి నుండి వెళ్ళిపోవడం మంచిది అని అనుకొని తాగడానికి నీళ్లు పెట్టి శ్యామల అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక చేసేది లేక గోపాలం అన్నం తింటాడు. అమాయకుడైన గోపాలం పట్ల ఆ ఊరి వాళ్లంతా సానుభూతి చూపించేవాళ్లు. ఎలా బ్రతుకుతాడో ఏమోనని జాలిపడేవాళ్లు. గోపాలం మాత్రం అదృష్టవంతుడని, తెలివైన వాడినని చెప్పుకుంటూ ఊరంతా తిరిగేవాడు. ఆ రోజు కూడా ఊర్లో నడుస్తూ అలా ముందుకు వెళ్తూ ఉండగా విత్తనాల సంచి పట్టుకొని పొలం దగ్గరికి వెళ్తున్న రైతు వీరయ్య కనిపించాడు. వీరయ్య, ఆగాగు, భలే సమయానికి కనిపించావు అని అంటాడు గోపాలం. రైతు వీరయ్య ఆ పిలుపు విని ఆగిపోయి గోపాలాన్ని చూస్తాడు. తనలో తాను,
అబ్బబ్బా, పడక పడక చిన్నబ్బాయి గారి కంట్లోనే పడాలా? ఇప్పుడే తెలుగు తక్కువ ప్రశ్నేసి ప్రాణం తీస్తాడో ఏమో అని అనుకుంటూ ఉండగా గోపాలం వీరయ్య దగ్గరికొచ్చాడు. చిన్నబాబు గారా, చెప్పండి బాబు. ఎక్కడికి వెళ్తున్నావు వీరయ్య? విత్తనాల సంచి పట్టుకుని పొలం దగ్గరికి పోతున్నాను బాబు. అవును వీరయ్య, చెట్టు ముందా విత్తనం ముందా అని గోపాలం అడిగేసరికి ఏమీ మాట్లాడకుండా తలగొక్కుంటాడు వీరయ్య. అయితే నీకు తెలియదన్నమాట అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇలా రోజులు గడుస్తూ ఉండగా గోపాలానికి రాధమ్మతో పెళ్ళవుతుంది. కాపురానికి వచ్చింది. జమీందారు ఒక రోజున తన 3 కొడుకుల్ని పిలిచాడు. నాన్న, ఉన్నట్టుండి మా 3 అన్నదమ్ముల్ని ఎందుకు రమ్మని పిలిచారు? ఏమైందమ్మా, మీ ఇద్దరి ఆరోగ్యం బాగానే ఉంది కదా? ఇప్పుడు మీరు నాకు అన్నయ్యలు, ఇంతకు ముందు బాబు గోపాలం, కాసేపు మాట్లాడకుండా ఉండు, మీ నాన్నగారు చెప్పేది విను అని చెప్పగానే గోపాలం తన తండ్రి వైపు చూస్తాడు. మీరు 3 నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ ఊరికి మన వంశం నుంచే ఒక జమీందారు ఉంటూ వచ్చారు. ఇప్పుడు నేను, ఇంతకుముందు మా నాన్నగారు, అంతకుముందు మా తాతగారు, ఇప్పుడు మీ వంతు వచ్చింది. మీలో ఎవరు జమీందారుగా ఉంటారు? ఎవరేంటి నాన్న, మీ తర్వాత పెద్దవాణ్ణి నేనే కదా. ఇప్పుడు మీకు పెద్దవాణ్ణనే మాట గుర్తొచ్చిందా అన్నయ్య? అయినా ప్రతిసారి పెద్దవాళ్లే పెత్తనం చెయ్యాలని లేదు కదా నాన్న, నేను కూడా జమీందారుగా ఉంటాను అని పెద్దవాళ్ళిద్దరూ మాటా అనుకుంటూ ఉంటారు. చిన్నవాడు గోపాలం మాత్రం ఏమీ మాట్లాడకుండా వాళ్ళని చూస్తూ ఉంటాడు. తన ముందే అన్నదమ్ములు జమీందారీ హోదా కోసం ఇలా మాట మీద మాట అనుకుంటూ ఉన్నారు. రేపు దెబ్బ మీద దెబ్బ వేసుకోకుండా ఉంటారా అని జమీందారు ధనుంజయ్కి బాధేసింది. పెద్దోడా, బాబు కృష్ణమూర్తి, జమీందారుగా ఉండటమంటే ఊరి వాళ్లకి జవాబుదారినిగా ఉండటం అన్నమాట, పెత్తనం కాదు. అయితే నేనుంటానన్నా. ప్రజలు సమస్యలతో వస్తే సమన్వయంతో తీర్చాలి, న్యాయంగా తీర్పు చెప్పాలి, కష్టాలకు సహాయం చెయ్యాలి, కన్నీళ్లు తొడవాలి, ప్రతిసారి తెలివిగా వ్యవహరించాలి. ఆ తెలివి నాకు మాత్రమే ఉంది నాన్నగారు. అందుకే నగల వ్యాపారాన్ని ఎంతో చక్కగా నడిపిస్తున్నాను. నా దగ్గర కూడా తెలివి ఉంది నాన్నగారు. నేనేమీ ఖాళీగా లేను నాన్న, పత్తి మిల్లుని బ్రహ్మాండంగా నడిపిస్తున్నాను కదా. నాకు కూడా తెలివుంది నాన్న అని మధ్యలో గోపాలం అనగానే ఇద్దరన్నలు కలిసి హేళనగా నవ్వుతారు. అది చూసి గోపాలం భార్య రాధమ్మ నొచ్చుకుంటుంది. ఎవరికి వాళ్ళే తెలివైన వాళ్ళు అనుకుంటే సరిపోదు. ఇప్పుడు నేనొక పరీక్ష పెడతాను. అది తెలివికి సంబంధించిన పరీక్ష. ఈ పరీక్షలో ఎవరు తమ తెలివితో గెలుస్తారో వాళ్లకే జమీందారీ హోదా, పదవి దక్కుతాయి అని ధనుంజయ్ చెప్పడంతో 3 కొడుకులు అందుకు ఒప్పుకుంటారు. అప్పుడు వాళ్ళకి ఖాళీగా ఉన్న గదిని చూపిస్తూ, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఆ గదిని ఏ వస్తువుతోనైనా పూర్తిగా నింపితే వారే గెలిచినట్టు, వారిదే జమీందారు పదవి అని చెప్పాడు. దాంతో పెద్దవాడు శేఖరం తన ఇంటికి వెళ్లి ఇంట్లో ఉన్న బంగారం మొత్తం తీసుకొచ్చి రూములో వేస్తాడు. ఆ గది నిండలేదు. తెలిసిన వాళ్ల దగ్గర నుంచి కూడా బంగారం తీసుకొచ్చి ఆ గదిలో వేస్తాడు. అయినా ఆ గది నిండలేదు. నిరాశ ముఖం పెట్టాడు. ఇక రెండవ కొడుకు కృష్ణమూర్తి తన పత్తి మిల్లు నుంచి దూదిని తీసుకొచ్చి గదిని నింపేందుకు ప్రయత్నించాడు. ఆ గదిలో ఒక మూల ఖాళీ ఉండటంతో కృష్ణమూర్తి కూడా విఫలమయ్యాడు. అతను కూడా నిరాశగా ముఖం పెట్టాడు. నగల వ్యాపారం చేసే పెద్దవాడు శేఖరం వల్ల కాలేదు. పత్తి మిల్లు పెట్టుకున్న రెండోవాడు కృష్ణమూర్తి వల్ల కాలేదు. ఇప్పుడు అమాయకుడైన 3వ కొడుకు గోపాలానికి అవకాశం. గొప్ప తెలివితేటలుండి మంచిగా వ్యాపారాలు చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తున్న మా వల్లే కాలేదు నాన్న. తిని తిరుగుతూ తిక్క ప్రశ్నలతో కనబడిన వాళ్ళని ఇబ్బంది పెడుతున్న చిన్న తమ్ముడి వల్ల ఏమవుతుంది నాన్న? పైగా అమాయకుడని మీరే అన్నారు కదా నాన్న. అమాయకుడైన గోపాలం కూడా నా కొడుకురా. మీ తమ్ముడు కాబట్టి వాడికి అవకాశం ఇవ్వాల్సిందే. ఇవ్వండి నాన్న అని శేఖరం, కృష్ణమూర్తి ఒప్పుకోవటంతో అమాయకుడైన గోపాలం పూజగదిలోకి వెళ్లి కంచుడు నిండా నూనె పోసి పెద్ద ఒత్తివేసి తీసుకొస్తుంటే అన్నదమ్ములు, తోటికోడళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. తల్లి శ్యామల అయోమయంగా చూస్తూ ఉంటుంది. గోపాలం ఆ గదిలోకి వెళ్లి దీపం ముట్టించాడు. దాంతో ఆ గది నిండా వెలుతురు వ్యాపించింది. ఏ మూలలో చూసినా వెలుతురే. వెలుతురుతో గదంతా నిండిపోతుంది. 3వ వాడి తెలివిని మెచ్చుకుని ధనుంజయ్ చప్పట్లు కొడతాడు.
నేను పెట్టిన పరీక్షలో అమాయకుడు అనుకుంటున్న మూడోవాడు గెలిచాడు. నా తదనంతరం జమీందారీ హోదా, ఆ పదవి గోపాలానికే దక్కుతాయి. నేనందుకు ఒప్పుకోనన్నా. పెద్దోడా, నేను చెప్పేది పూర్తిగా విను. ఇది కాదనే అధికారం ఎవరికీ లేదు. ఒకవేళ కాదంటే నేను సంపాదించి ఇచ్చిన ఆస్తిని, ఆ ఆస్తితో మీరు సంపాదించుకున్న ఆస్తిని తిరిగివ్వాల్సి ఉంటుంది అని చెప్పి శేఖరాన్ని, కృష్ణమూర్తిని చూస్తాడు ధనంజయ్. వాళ్ళేమీ మాట్లాడకుండా అమాయకుడి అదృష్టం బావుందన్నట్టు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. గోపాలం, అతని భార్య రాధమ్మ ఇద్దరూ సంతోషపడతారు. ఇది వాల్టి కథ, అమాయకుడి అదృష్టం. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.